గతంలో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. గతంలో 503 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది కమిషన్. అయితే 503 పోస్టులతో పాటు కాంగ్రెస్ సర్కార్ అదనంగా 60 పోస్టుల్ని యాడ్ చేసింది. దీంతో 563 పోస్టులను త్వరలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనుంది టీఎస్పీఎస్సీ. గతంలో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. గతంలో 503 పోస్టులతో నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది కమిషన్. అయితే 503 పోస్టులతో పాటు కాంగ్రెస్ సర్కార్ అదనంగా 60 పోస్టుల్ని యాడ్ చేసింది. దీంతో 563 పోస్టులతో త్వరలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనుంది టీఎస్పీఎస్సీ. డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గతంలో టీఎస్పీఎస్సీ ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో 2022 ఏప్రిల్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ను కొత్తగా ఏర్పడినటువంటి టీఎస్పీఎస్సీ కమిషన్ కొత్త రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో రద్దు చేయడం జరిగింది. వాస్తవానికి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ఒకసారి పేపర్ లీక్ కావడంతో అప్పుడు రద్దయింది. మళ్ళీ సెకండ్ టైము ఎగ్జామినేషన్ సెంటర్లలో బయోమెట్రిక్ అమలు చేయలేదు అని చెప్పి నిరుద్యోగులు కోర్టు వెళ్ళడంతో ఇప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించి ఆ నోటిఫికేషన్కి సంబంధించి కూడా ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఈ తరుణంలో న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము టీఎస్పీఎస్సీ భావించింది. దీంతో గతంలో ఉన్నటువంటి గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ మొత్తం కూడా రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. గతంలో 503 పోస్టులకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వము అదేవిధంగా టీఎస్పీఎస్సీ కొత్త కమిషన్ రావడంతో అదనంగా 64 పోస్టులను పెంచుతూ కూడా టీఎస్పీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తము 567 పోస్టులకు సంబంధించి త్వరలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా టీఎస్పీఎస్సీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం కూడా నిరుద్యోగులు ఎవరైతే గతంలో గ్రూప్ 1 అప్లై చేసుకున్నారో రాసారో వారందరూ కూడా ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు గతంలో చెల్లించిన ఫీజుల పైన కూడా టీఎస్పీఎస్సీ ఒక నిర్ణయం తీసుకొనున్నట్టు అర్థమవుతుంది. అయితే ఈసారి వచ్చే గ్రూప్ 1 నోటిఫికేషన్కు సంబంధించి ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా కొత్తగానే గ్రూప్ 1కు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి కమిషన్ కూడా దానికి సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ను కూడా రూపొందిస్తున్నట్టు అర్థమవుతున్నది. వాస్తవానికి తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఒక్కసారి కూడా గ్రూప్ 1 పరీక్ష ఎక్కడ పూర్తి కాలేదు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్కు సంబంధించి అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు అదే నోటిఫికేషన్ వైజ్గా కంటిన్యూ వెళ్తే మళ్ళీ న్యాయపరమైనటువంటి చిక్కులు తలెత్తే అవకాశం ఉన్నదని చెప్పి ఇటు టీఎస్పీఎస్సీ కమిషన్ భావించింది. దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో గతంలో ఏదైతే గత ప్రభుత్వ ప్రోత్సాహంతో సుప్రీంకోర్టులో ఏదైతే హైకోర్టు రాష్ట్ర హైకోర్టు గ్రూప్ 1 రద్దు చేయాలి అని ఇచ్చినటువంటి తీర్పు పైన గత ప్రభుత్వం గత కమిషన్ సుప్రీంకోర్టులో ఈ తీర్పు పైన పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఆ పిటిషన్ను కూడా రీసెంట్గా క్యాన్సల్ చేసుకోవాలని చెప్పి రీపిటిషన్ను టీఎస్పీఎస్సీ వేయడం జరిగింది. అయితే ఈరోజు హియరింగ్ కూడా సుప్రీంకోర్టులో అది ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో ఏదైనా అఫీషియల్గా, ఎందుకంటే సుప్రీంకోర్టుకు సంబంధించి అక్కడ కూడా క్లియరెన్స్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా గ్రూప్ 1కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు అర్థమవుతుంది. మొత్తము 567 పోస్టులకు సంబంధించి ఇప్పటికే గతంలో నిర్వహించిన గ్రూప్ 1 2 లక్షల పైన నిరుద్యోగులు అభ్యర్థులు రాయడం జరిగింది. అనేక మంది కూడా క్వాలిఫై అయినప్పటికీ 2 సార్ల పేపరు రద్దవడంతో చాలా వరకు నిరుద్యోగులు కూడా కొంత గ్రూప్ 1 పైన అసహనంతో ఉన్నారు. పరీక్ష నిర్వహించిన తీరు కానీ రద్దు జరిగిన తీరు కానీ నిరుద్యోగులందరూ కూడా కొంత ఆవేదనతో ఉన్నారు. ఈ తరుణంలో ఇప్పుడు రీఫ్రెష్గా కొత్తగా ఇచ్చేటువంటి నోటిఫికేషన్కు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా, ఎటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు ఉండకుండా అభ్యర్థులు సజావుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ పూర్తి కావాలంటే కొత్తగా ఇవ్వక తప్పదు అని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ భావించినట్టు అర్థమవుతున్నది. ఈ తరుణంలోనే గతంలో ఇచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ మొత్తాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. అయితే మనకున్న సమాచారం ప్రకారం వన్స్ సుప్రీంకోర్టులో క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత త్వరలోనే మొత్తం 567 పోస్టులకు గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. యశోద.